విద్యార్థులకు సంబంధించి వరుసగా 3 రోజులైతే సెలవులైతే రాబోతున్నాయండి. సో రేపటి నుంచి మరి వాస్తవానికి వరుసగా 3 రోజులు సెలవులు ఎందుకు ఇస్తున్నారు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అనమాట. సో మనకు రేపు శనివారం అవుతుంది. సో 19వ తారీఖు 3 రోజుల సెలవులు అంటే మనకు 19, 20, 21 తారీఖు వరకు. అయితే శనివారం నుంచి సెలవులు అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది. ఇందులో వచ్చేసి ప్రధానంగా జూలై 19వ తారీఖున నుంచి మనకు వాస్తవానికి 19వ తారీఖు మనకు సాధారణంగా ఏమవుతుందంటే చాలా స్కూళ్ళకు హాఫ్ డే అయితే వర్కింగ్ అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ క్లాస్ పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా, వారికి అయితే శనివారం నాడు సెలవులు అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత మనకు ఆదివారం అవుతుంది. ఆదివారం అవుతే అందరికీ మనకు హాలిడేస్ అయితే వస్తుంది కాబట్టి అది పెద్ద చెప్పనక్కర్లేదు. ఇంకా మరొకటి సోమవారం రోజు ఇటు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి హాలిడేస్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఈ నేపథ్యంలో 21 తారీఖు బోనాల పండుగ అయితే ఉంటుంది. అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగకు సంబంధించి అంటే ప్రతి ఏటా కూడా మనకు బోనాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా వచ్చేసి స్కూళ్ళకి అయితే సెలవులు అయితే ఇస్తారు విద్యా సంస్థలన్నిటికీ. అలాగే 21 తారీఖున సోమవారం నాడు బోనాల పండుగ సందర్భంగా హాలిడేస్ అయితే ఉంటాయి. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి అంటే బోనాల పండుగ అనేది మనకు ఎలా అంటే ప్రభుత్వం జాబితాలో సెలవులు అనేది ప్రకటించడం జరిగింది అనమాట. ఇంగ్లీష్లో బోనాలు అనేది ఒక ఆప్షన్ హాలిడే కాకుండా సాధారణ హాలిడేగా ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళకి అయితే మనకు సెలవులు అయితే ఉంటాయన్నమాట. సో అదేవిధంగా ఇప్పటికే 19, 20, 21 3 రోజులు కాకుండా మధ్యలో 22వ తారీఖు మిస్ చేసుకుంటే 23వ తారీఖు వచ్చేసి మనకు హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే సో ఆ రోజు 23వ తారీఖున బుధవారం అవుతుంది. వామపక్ష విద్యార్థుల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి అయితే పిలిపించారనమాట. సో విద్యారంగంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సో ఏదైతే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పెరగడం కావచ్చు, ప్రభుత్వ బడుల్లో జూనియర్ కళాశాలలో శిక్షణ లోపాలు కావాల్సిన అవసరాలు వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని 23వ తారీఖు అయితే బంద్ అయితే ఉంటుందన్నమాట. సో వరుసగా మొత్తానికైతే మనకు స్కూళ్ళు అనేది విద్యా సంస్థలు కావచ్చు మొత్తం 3 రోజులు అయితే బంద్ అయితే ఉందన్నమాట. లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇటు విద్యార్థులకు ఇటు అదేవిధంగా ఉపాధ్యాయులకు కావచ్చు ఉద్యోగులకు అయితే వర్తిస్తుందన్నమాట.